టీటీడీలో చైర్మన్లు బోర్డు సభ్యులుగా పనిచేసిన వ్యక్తులు హుందాగా వ్యవహరించాలని ఏపీ హిందూ సాధువుల సంఘాల నేతలు సూచించారు. టీటీడీ ధార్మిక సంస్థను రాజకీయంగా వాడుకోవడం తప్పు అని చెప్పారు. మాజీ చైర్మన్ భూమన నిత్యం టీటీడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భగవంతుని సన్నిధిలో పనిచేసిన వ్యక్తులు అలా మాట్లాడడం తప్పు అని చెప్పారు. చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపించవద్దన్నారు. భక్తుల మనోభావాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న ఏపీ సాధు సంఘాల నేతలతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. టీటీడీ లాంటి ధార్మిక సంస్థని అంటే రోజుకొక వివాదానికి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్వామీజీలు కావచ్చు, అదేవిధంగానే భక్తులు. సో మొత్తం మీద మనతో స్వామీజీలు ఉన్నారు. స్వామి, ఎవరు చేసిన తప్పే ఇది. భగవంతుని సన్నిధిలో ప్రశాంతంగా ఉండాలి. భగవంతుని సన్నిధిలో ఒకవేళ గతంలో బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఎవరు పనిచేసినా కూడా సరే, దాని తర్వాత ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన తర్వాత చాలా ఉన్నతిగా ఉంటారు. కానీ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి? గతంలో కూడా ఎంతోమంది చైర్మన్లుగా పనిచేశారు, ఎంతోమంది బోర్డు సభ్యులుగా పనిచేశారు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పనిచేశారు. ఎట్లా చూడాలి? ఎందుకు ఇంత హీనంగా ఇవాళ రాజకీయాల కోసం ప్రభుత్వాలను టార్గెట్ చేయడానికి భగవంతుని ఎందుకు వాడుకుంటున్నారు? ముఖ్యంగా భూమాన కరుణాకర్ రెడ్డి గారు వారు ఒక నాస్తికుడు అండి. ఆయన హిందుత్వం మీద విశ్వాసం లేదు ఆయనకు. నిజంగా హిందుత్వం మీద విశ్వాసం ఉండేటటువంటి నాయకుడు అయి ఉంటే వాళ్ళ అమ్మాయి వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం చేశారు. మనమేమీ దాన్ని తప్పు పట్టడం లేదు. చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి గారు వారిని అడిగే సందర్భం వచ్చేటప్పుడు, అయ్యా నేను మా అమ్మాయికి క్రిస్టియన్ సాంప్రదాయాలతో వివాహం చేశాను కాబట్టి నేను టీటీడీ చైర్మన్గా నేను పనికిరాను, ఇతర మతాలను గౌరవించి నేను మ్యారేజ్ చేసేటప్పుడు అది నాకు వర్తించదు, వేరే వారికి ఇవ్వండి అని చెప్పాలి ఈయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వీరిద్దరి ఉద్దేశం ఏంటంటే హిందుత్వాన్ని మంటగలపాలి, హిందువుల మనోభావాలు గాయపరచాలి, క్షేత్రాల పవిత్రతని భగ్నం కలిగించాలి, హిందువులకు అపనమ్మకాన్ని హిందుత్వం మీద క్రియేట్ చేయాలి, వాళ్ళు మతాలు మారిపోవాలి, మతాలు విడిచిపెట్టేయాలి, హిందుత్వాన్ని మనం ఇతర మతాల్లోకి వెళ్ళిపోవాలి, ఓటు బ్యాంక్గా మారిపోవాలి, వాళ్ళకి పట్టం కట్టియాలి, క్రైస్తవ ఓటు బ్యాంక్గా మారి జగన్మోహన్ రెడ్డి బాసటగా ఉండాలి. కాబట్టి ఇది ఒక హిడెన్ ఎజెండాతో విశ్వాసం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కూడా ఆయన భార్యను మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఒక్కరోజు కూడా దర్గాలకు తీసుకువెళ్తాడు ఆయన, ఇతర మతాలు గౌరవిస్తాడు, సంతోషం. కానీ హిందుత్వం వచ్చేసరికి మాత్రం ఆయన నచ్చదు, భార్యను తీసుకొని రాడు. ఆయన హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి ఆయన ఈరోజు హిందుత్వం మీద మాట్లాడి మాజీ టీటీడీ చైర్మన్ వాడుకుంటూ టీటీడీ మీద అపనమ్మకాన్ని బురద జల్లేస్తే హిందువులందరూ రావడం మానేస్తారు, దూరం అయిపోతుంది టీటీడీ. ఇది వాళ్ళ ఎజెండా, వాళ్ళ కోరిక అదే. సద్బుద్ధి కలగాలని లేని పక్షంలో మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మేమైతే ఈ విషయాన్ని చెప్తున్నాం. స్వామి చెప్పండి, అంటే ఇవాళ శుక్రవారం టీటీడీ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. లోపల అభిషేకం జరిగేటప్పుడు భగవంతుని సన్నిధిలో వీఐపీలు అంటే టికెట్లు ఉన్న వాళ్ళందరితో పాటు సామాన్య భక్తులకు కూడా అవకాశం కల్పించారు. అంటే అభిషేకం జరిగేటప్పుడు భగవంతుని చూసుకుంటూ వెళ్ళే కదా. ఇట్లా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొస్తున్నారు, ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారం. అలాంటి సంస్థ పైన అవసరం వస్తే ఒక సలహా మంచి, ఎందుకంటే టీటీడీ చైర్మన్గా పనిచేసిన వాళ్ళు, బోర్డు సభ్యులుగా పనిచేసిన వాళ్ళంతా కూడా ఒక సలహా ఇవ్వాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇంతమంది భక్తులు వస్తున్నారు కదా, రోజుకు 1,50,000 మంది భక్తులు వస్తున్నారు, ఈ సలహా తీసుకొని దీన్ని ఈ రకంగా చేయండి అని. రాజకీయంగా వాడుకోవడాన్ని ఇందాక స్వామీజీ చాలా తప్పుపట్టారు, మీరందరూ కూడా ఆమరణ నిరాహార చేస్తానంటున్నారు. ఎట్లా చూడాలి? అంటే ఓం నమో వెంకటేశాయ. ఇందులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అండి, ఎవరైతే వాళ్ళ అధినేతకి ఏదైతే ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడో ఈ కింద కార్యకర్తలు, ఈ కింద ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళందరూ కూడా అదే పాటిస్తారండి. ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తులకు కానీ ఎక్కడా కూడా హిందూ ధర్మం మీద, హిందూ ధార్మిక సంస్థల మీద, హిందూ దేవుళ్ళ మీద కనీస నమ్మకం, కనీస విశ్వాసం లేదు. మీకు అందుకే చూడండి, అబ్దుల్ కలాం కూడా వచ్చి ఆయన సంతకం పెట్టాడు అక్కడ డిక్లరేషన్ మీద. అలాంటిది ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా? పెట్టలేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఏమవుతుందంటే, నిద్రపోయేవాడిని మనం లేపొచ్చు, నిద్ర నటించేవాడిని మనం లేపలేం. వీళ్ళందరూ హిందూ ధర్మాన్ని, హిందువులుగా జనాలను నమ్మించాలని హిందువులుగా నటిస్తున్నారు. అలా నటించేవాడిని నేను ఏం చేయలేం. వాళ్ళకి 2 లక్షల మందికి దర్శనం ఏర్పాటు చేసినా, ఎన్నో ఫెసిలిటీస్ కల్పించినా కూడా వాడి రంధ్రాన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు? అతని ఉద్దేశం ఏంటి? అక్కడ ఏం ఫెసిలిటీస్ కాదు, భక్తుల మీద వాళ్ళకి ఎలాంటి ఇది లేదు. ఓం శ్రీ వెంకటేశాయ నమః, ఓం శ్రీ శ్రీనివాసాయ నమః. మన భారతదేశంలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదని భారతదేశం అంతా కూడా
గోవింద గోవింద నామాలతోనే కొండ ఎక్కుతున్నాం. అలా కొండ ఎక్కేటువంటి యొక్క తిరుమల క్షేత్రాన్ని ఈ రాజకీయ ద్వారా మరి ఇతర మతస్థులు ఈ యొక్క రాజకీయంలోకి ప్రవేశించి మరి ఆ పవిత్రతను రాజకీయంగా అక్కడ వాడుకోవటము ఎంత దుర్మార్గమైంటే అంత దుర్మార్గం. అసలు వాస్తవంగా మీరు ఆ పదవిలోకి రాకూడదు. మీకు ఈ యొక్క హిందూ ధర్మాల మీద, హిందూ దేవాలయాల మీద మీకు విశ్వాసం లేనప్పుడు నువ్వు ఆ పదవుల మీద ఉండకూడదు. ఒకవేళ పదవి చేసేపనుకో, పదవి ఊడిన తర్వాత కూడా నేను పదవి చేసినట్టుగా నటిస్తే ఏమవుతుందంటే, తెల్లవారుదులో నాటకం ఆడి రంగు పూసుకొని తెల్లవారు కూడా ఆ నాటకం తృప్తి తీరక బయటకు వచ్చేసి ఆ రంగు పూసుకున్నట్టుగా తిరుగుతుంటే ఏమంటారంటే ప్రజలు, ఒరే పిచ్చోడు వచ్చాడు చూడండి, పిచ్చోడు వచ్చాడు చూడండి అంటారు. ఎందుకంటే ఈయనకి నాటకం పిచ్చి పట్టిందని. ఈ రకంగా ఇప్పుడు ఆయనకు రాజకీయ పిచ్చి రంగు దేవుళ్ళకు పొలమకూడదు. అందుకు కాబట్టి మీకు అందరికీ మేము ఆశీస్సులు అందిస్తున్నాము. మీరు కూడా అలాంటి యొక్క చేయకుండా ఇక్కడ తప్పు చేశామని క్షమించి మీ దారిని మీరు వెళ్తే బాగా ఉంటుంది, మీకు కూడా మంచి ఫలితం జరుగుతుంది. హరి ఓం తత్సత్. సో మొత్తం మీద టీటీడీ లాంటి ధార్మిక సంస్థలు ఎంతో మంది చైర్మన్లుగా, బోర్డు సభ్యులుగా పనిచేస్తూ ఉంటారు. బట్ అది ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా కూడా సరే ఇలాంటివి టీటీడీ పైన పనిగట్టుకొని మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా భూమన కరుణాకర్ రెడ్డి కానీ అంటే స్వామీజీలు వీళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ఈ విషయాలకు సంబంధించి కన్నా భవిష్యత్తులో మళ్ళా కానీ మీరు ఎవరైనా సరే టీటీడీకి సంబంధించి కన్నా మాట్లాడితే ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డి గారి ఇంటికాడ వద్దు కూర్చొని పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన వ్యక్తం చేస్తామంటూ కూడా స్వామీజీలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపినాథ్, తిరుపతి నుంచి.